హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండ్ స్టేటస్లో నాట్ సైన్డ్ అని ఉంటే ఆ ల్యాండ్ స్టేటస్ని మార్చుకోవడానికి, అంటే ధరణిలో టీఎస్ పెండింగ్లో ఉన్న సర్వే నెంబర్కి డిజిటల్ సైన్ చేయించడానికి ఎలా అప్లికేషన్ చేయాలి అనే విషయం గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే మన ఛానల్లో ధరణికి సంబంధించి ఎన్నో వీడియోలు చేసుకున్నాము. అందులో సేల్ డీడ్ యొక్క స్లాట్ బుకింగు, అలాగే గిఫ్ట్ డీడ్ యొక్క స్లాట్ బుకింగు, గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్సు, ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోతే వారి నుండి ఫ్యామిలీ మెంబర్కి సక్సెషన్ ఎలా చేసుకోవాలి, అంతేకాకుండా మిస్సింగ్ సర్వే నెంబర్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా చేసుకున్నాము. సో ఇప్పుడు TM33 ద్వారా పాస్బుక్ డేటా కరెక్షన్లో డిజిటల్ సైన్ కోసం అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్పుకోబోతున్నాం. సో ముందుగా మనమైతే ధరణిలో లాగిన్ అయిపోవాలి. ఇందుకోసం మనం లాగిన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. వీలైతే ఒకసారి వీడియో చూడండి. సో క్రియేట్ చేసుకున్నాక మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వేసి లాగిన్ కావాలి. తర్వాత డాష్ బోర్డ్లో మీకు TM33 ఆప్షన్ ఉంటుంది, అదే పాస్బుక్ డేటా కరెక్షన్. సో పాస్బుక్ డేటా కరెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు పేజ్ ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. చేంజ్ నేము, కరెక్షన్ నేము, ల్యాండ్ నేచరు, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం ఇప్పుడు డిజిటల్ సైన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చివరిలో మనకి డిజిటల్ సైనింగ్ ఆఫ్ సర్వే నెంబర్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే ఏ రికార్డ్ని బేస్ చేసుకొని మీరు డిజిటల్ సిగ్నేచర్ చేయాలనుకుంటున్నారని ఇక్కడ మనకు అడుగుతుందన్నమాట. సో ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: పాస్బుక్ నెంబరు, లేదా ఖాతా నెంబరు, లేదా సర్వే నెంబరు. సో మన దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫెచ్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. సో ఇక్కడ పట్టాదారు డీటెయిల్స్ అనేది వచ్చాయన్నమాట. ఓకే, ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మ్యాచ్ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్లో చూడండి, మనకి DS నాట్ డన్ అని ఉంది, అంటే డిజిటల్ సైన్ చేయలేదన్నమాట. సో మళ్ళీ కిందికి స్క్రాల్ చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్. సో డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, హౌస్ నంబరు, లోకాలిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంటే ఎస్ అని పెట్టేసి ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ లేకపోయి ఉంటే నో మీన్నే ఉంచేసేయాలి. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇందులో మనకి న్యూ PPB అంటే కొత్త పట్టా పాస్బుక్, అండ్ ఓల్డ్ పహానీ, అలాగే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే ఒకవేళ అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఓల్డ్ పట్టా పాస్బుక్ అండ్ ఇంకా ఏదైనా అదర్ డాక్యుమెంట్ ఉంటే అది పెట్టొచ్చు. సో ఈ డాక్యుమెంట్ అయితే PDF ఫైల్ 2 MB లోపల ఉండేలా స్కాన్ చేసుకోండి. ఓకే, అప్లోడ్ చేశాక సబ్మిట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ నంబర్ ని నోట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. సో మనం ధరణి ద్వారా చేయొచ్చు, లేదా మీ సేవ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్ చేయాలనుకుంటే ధరణి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయాలి. ఆ తర్వాత మనకి 1000 రూపీస్ పేమెంట్ చూపిస్తుంది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక చలన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ చేయాలి. ఇందులో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా NEFT ద్వారా, లేదా SBI బ్రాంచ్ పేమెంట్ ద్వారా కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మనకి చాలా బ్యాంక్స్ ఉంటాయి. SBI ఉంటే SBI సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది చేసేయండి. ఓకే, పేమెంట్ కంప్లీట్ అయిపోయాక ఆటోమేటిక్గా లాగౌట్ అయితే అవుతుంది. మళ్ళీ లాగిన్కి వెళ్ళి లాగిన్ అయిపోయిన తర్వాత కిందికి స్క్రాల్ చేసేసి మళ్ళీ TM33 అప్లికేషన్ డేటా కరెక్షన్కి వచ్చేసి ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ EKYC ఆఫ్ పట్టాదారు అని ఉంటుంది. అంటే పట్టాదారు యొక్క EKYC అనేది చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మీరు డౌన్లోడ్ రిసిప్ట్కి వెళ్ళి మీ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ప్రొసీడ్ ఫర్ EKYC ఆఫ్ పట్టాదారు మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి EKYC ఏ విధంగా చేసుకుంటారని అడుగుతుంది. సో EKYC మీరు మీ సేవ ద్వారా పెట్టేసేయండి. ఎందుకంటే ధరణి ద్వారా చేయాలనుకుంటే మీకు వెబ్ కెమెరా అండ్ బయోమెట్రిక్ డివైస్ ఉండాలి. ఒకవేళ అవి అవైలబుల్ ఉంటే ధరణి ద్వారా చేసుకోవచ్చు. లేదంటే మీ సేవ పెట్టేసి ప్రొసీడ్ EKYC అని కొట్టేసేయాలి. అప్పుడు మీ సేవకి వెళ్ళిపోతుంది. ఆ మీ సేవలో ఈ అప్లికేషన్ నెంబరు ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ నెంబర్ చూపెట్టి పట్టాదారు యొక్క ఆధార్ కార్డు చూపిస్తే EKYC అనేది చేస్తారు. EKYC కంప్లీట్ కాగానే మనకి ధరణిలో స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ తహసీల్దార్కి ఈ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని మీ అప్లికేషన్ని అప్రూవ్ చేయించుకుంటే సరిపోతుంది. తర్వాత MRO గారు డిజిటల్ సైన్ అనేది చేసి మీ సర్వే నెంబర్ని మీ బుక్లో ఎంట్రీ చేస్తారు. సో ఈ విధంగా DS పెండింగ్ ఉన్న అప్లికేషన్లని డిజిటల్ సైన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.